హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మఠంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇక్కడ మాజీ సర్పంచ్ వాళ్ళ మిస్సెస్ తర్వాత సార్ కూడా సీనియర్ నాయకులు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారో అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, మీ మిస్సెస్ గారు సర్పంచ్గా ఉండి ఈ మఠంపల్లి మండలం కానీ గ్రామ పంచాయతీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హయాంలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మన మట్టపల్లి 50 కోట్ల బ్రిడ్జి కానీ అది మామూలు విషయం కాదు. బ్రిడ్జి కాదు, ఉమ్మడి 2 రాష్ట్రాలకి వారధిగా ఉంది మట్టపల్లి బ్రిడ్జి, 50 కోట్ల బ్రిడ్జి. ఇప్పుడు ఆ బ్రిడ్జి పుణ్యాన్నే ప్రతిరోజు ఇవాళ ఆటోలకి ఉన్న కూలీలు, రైతువారి కూలీలు మొత్తం అదే ఆటోలో పోయి కూలీ చేయడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క రైతు కుటుంబంలో అది పెద్ద మేలు అనుకోవాలి మా మఠంపల్లి మండలానికి. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఇంకా సైదిరెడ్డి ఓడిపోవడం కారణం కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ తెలిసండి. అది ఇంక సపరేట్గా చెప్పాల్సిన పని ఏం లేదు. ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలే ఆయనకు మోసం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగిస్తున్నారు సార్. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? మంత్రివర్యులు ఇప్పుడు నీటిపారుదల శాఖ రావడం వాస్తవంగా మన రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పుకోవాలి. ఆ విషయంలో ఇప్పుడు కాలువలు కానీ ఇప్పుడు సపోజ్ మా కాడ చెరువు దిగింది, చెరువు ఇమ్మీడియట్గా మాది చోటపల్లిది. మన ఫ్లడ్ వచ్చిన టైంలో సారు పాపం ఆర్గనైజేషన్లు కృషి చేసిండు. ఆ పనులు కూడా అదేవిధంగా చేయడం జరిగింది. ఎన్ఎస్పి కాలువలు కూడా అన్ని రిపేర్లు చేయటం, అన్ని చేయించటం. ఇవాళ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని వివరాలను, డ్యాములని అన్నీ విజిట్ చేయటం, కృషి చేయడం జరుగుతుంది. ఆ నీటి శాఖ వల్ల రైతులు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ డ్యాములు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బండిని 2 కార్లు కూడా మన కాడ. ఇంకా అదంతా ఉత్తమ్ కుమార్ గారు అడుగు పెట్టడం వల్లనే జరిగిందని కూడా ప్రజలందరూ అనుకోవడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఈ మండలాన్ని ఏ విధంగా మీరు సర్పంచ్ హయాంలో చేసారు సార్? ఇది మండలం కదా, మండల హెడ్ క్వార్టర్, ఇది మండల హెడ్ క్వార్టర్ కదా. మీరు సర్పంచ్గా అంటే మీ మిస్సెస్ గారు సర్పంచ్గా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? ఇది మున్సిపాలిటీ ఎందుకు కాలేకపోతుంది? ఇంకా మున్సిపాలిటీకి తగ్గ పాపులేషన్ లేదు సార్. ఇది 10,000 లోపు ఉంది జనాభా, అందుకని ఇది మున్సిపాలిటీ కాలేదు సార్. ఇది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సారు మనం అనుకున్న పనులు విలేజ్కి సంబంధించిన ఈ దేవాలయాలు కానీ, కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని రకాల గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం ప్రతి ఒక్కటి ఉత్తమ్ కుమార్ గారు సహకరించడం జరిగింది. వాస్తవంగా మేము చేసిన పనులే ఉన్నాయి. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులు మా దాంట్లో పావలా కూడా చేయలేదండి. అదంతా మా ఉత్తమ్ కుమార్ గారు మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సహాయ సహకారాలు ఉంటానే మనం చేయగలం. అప్పుడు గవర్నమెంట్ లేకపోయినా 2013 నుంచి 18 కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. అయినా మా మంత్రి గారి సహకారంతో చేయడం జరిగింది సార్. సాగర్ సిమెంట్స్ కూడా కొంత సహకరించారు మాకు అప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకి. అన్ని విధాలుగా సార్ సహకారాలతో గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ మట్టంపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఫేమస్ అనుకుంటా సార్. అవును సార్, అవును సార్. అది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? గత ప్రభుత్వంలో ఎట్లా ఉంది? ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? అప్పుడు మంత్రిగా సార్ ఉన్నప్పుడు దాని వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు అవన్నీ దేవాలయం డెవలప్మెంట్ కార్యక్రమాలు అప్పట్లో సార్ బాగా చేసిండు. వాటిని ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది జరగకోకుండా, ఎటువంటి ప్రాణాపాయం జరగకోకుండా పెద్ద పెద్ద వాల్స్ కట్టేయటం అవన్నీ చేసిండండి. అందులో మన మండపాలు కానీ అవన్నీ మంత్రి గారి హయాంలో జరిగినాయే. ఇంక టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు పెద్ద చేసింది లేదు, అందరూ తెలిసేది మట్టపల్లి ఏమేమి కార్యక్రమాలు చేసిందని. అదంతా మన మంత్రి గారి ద్వారా చేసింది. కృష్ణానది ఒడ్డు ఉంటుంది. అవును సార్, అవును సార్. అట్లా అంటే కృష్ణానది దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ మట్టపల్లికి నీళ్లు రావట్లేవు అంటున్నారు. ఎంతవరకు అవసరం సార్? సాగునీరు కాదు సార్, ఇక్కడ త్రాగునీరే. సాగునీరు ఎన్ఎస్పి కెనాల్ ద్వారా రావాల్సింది, సాగర్ కెనాల్ నుంచి కూడా అందుబాటులోకి రావట్లేదు. వస్తున్నాయి సార్. వాటర్కి అనేది అసలు ప్రాబ్లమే లేదండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తున్నాయి. ఇప్పుడు అది అన్ని జనాలు టీఆర్ఎస్ వాళ్ళు పుకార్లు చెప్పడం తప్ప వాటర్ అనేది ఈ సంవత్సరంలో ఎటువంటి కరువు లేదు. ఇప్పటికు మొన్నటిదాకా కూడా కాలువలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బారిని మన నీళ్ళు కృష్ణానదిలో పోయి కలిసిన రోజులు ఉన్నాయి సార్. అవి ఇప్పుడు మన మట్టపల్లి బోర్డర్లో ఉంది సాగర్ డ్యామ్కి మంది. ఎడ్డి నుంచి మన కృష్ణలోనే మళ్ళీ ఈ వాటర్ కూడా గుల్లపల్లి నుంచి వాటర్ తలకానిపై అయితే లేదు సార్. అది జనాలు చెప్పి అపోవు, కానీ 1 ఎకరం కూడా ఆగంగాలి ఎక్కడ. మరి వాటర్ లేకపోతే పొలాలు ఎండిపోవాలి కదా సార్. అది అటువంటి పరిస్థితులు ఏ కోశాలు లేవు. 1 ఎకరం కూడా ఎండిపోవడం కూడా జరగలేదు ఎక్కడ. అందులో టైం టు టైం కూడా వచ్చినాయి వాటర్ సార్. ఈసారి ఆంధ్రాకు దగ్గరలో ఉంది సార్, కూతవేడి దూరంలో ఆంధ్ర అవతల దాటితే ఆంధ్రప్రదేశ్.
ఇక్కడ మొత్తం కూడా అంటే గంజాయి మాఫియా బాగా జరుగుతుంది అంటున్నారు సార్ ఈ మండలేడు కోటలో ఎంతవరకు వాస్తవం ఉంటారు సార్ అది అనుకున్నంత అయితే లేదు సార్. అది గంజాయి వాతావరణం జరగటం అనేది అట్లా జరిగితే ఇప్పుడు చిన్న చితక ఉంటే ఎస్ఐ గారు సిఐ గారు కొన్ని వాళ్ళు పట్టుకుంటూనే ఉండరు. చిలంబరావు సార్ కానీ ఇప్పుడు మన బాబు ఎస్ఐ గారు కానీ వాళ్ళు ఏమాత్రం జాడ దొరికితే వదిలిపెట్టట్లేదు సార్. అది ఆ విషయంలో మంత్రి గారు కూడా సీరియస్గా ఉన్నాడు. గంజాయి విషయంలో కానీ మొన్నటిదాకా ఇప్పుడు మన కంట్రోల్ బియ్యం విషయంలో కానీ ఎటువంటి అవినీతి జరిగినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని మంత్రి గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ విషయంలో సీరియస్గానే ఉన్నారు సార్. సార్ ఇక్కడ ఆ పరిస్థితులు అయితే ఇక్కడ మన కాడైతే లేవయి. ఇక్కడ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి ఎన్ని అమలు అయినాయి సార్ ఇక్కడ సార్ ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఇప్పుడు కొన్ని అవుతున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. కాకపోతే పింఛన్లు పెంచలేదు. ఇప్పుడు సన్న బియ్య కార్యక్రమం ఉంది. మనం అనుకోని కూడా కొన్ని చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు 6 పథకాలలో మన సన్న బియ్యం కూడా లేదు కదా సార్. యాక్చువల్గా లేకపోయినా భారీ స్థాయిలో అది చేయడం జరిగింది. ఇవాళ ప్రతి కుటుంబం ఇవాళ అన్నం తినే పరిస్థితి వచ్చింది. అది వరకు ఆ కంట్రోల్ తెచ్చుకునే పరిస్థితి లేడు. తెచ్చుకున్న 5 రూపాయలకు 6 రూపాయలకు వాడుకు బ్రోకర్లకు అమ్మటం అదొక దందాగిరి జరిపోయింది మొన్నటిదాకా. ఇప్పుడు ఆ దందాగిరికి పులి స్టాప్ పడ్డది. ప్రతి కుటుంబంలో పేద కుటుంబాలు మొత్తం సంతోషంగా ఇవాళ కడుపు నిండా అన్నం తినే పరిస్థితి వచ్చింది సార్. మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొన్న మా మఠంపల్లి విలేజ్లోనే ఒక ఎస్సీ కాలనీలో ఒక ఇంట్లో చేసుకున్నాం. వాళ్ళ ఆనందాన్ని చూస్తే కడుపు నిండిపోయింది సార్. ఆ రోజున అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అది ఉత్తమ్ కుమార్ గారి విషయంలో భారీ స్థాయిలో గర్వకారణం అని చెప్పుకోవాలి సార్కి. అది ఎన్ని కోట్లైనా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు. అవి ఎన్ని కోట్లైనా పర్లేదు రాష్ట్రం మొత్తానికి కంట్రోల్ రేషన్ బియ్యం సన్న బియ్యం ఇవ్వాల్సిందని చెప్పి భారీ స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు అటువంటి మీటింగ్ చరిత్ర లేదండి హుజూర్నగర్లో. మన మంత్రి గారు పెట్టిన మీటింగ్ మామూలు మీటింగ్ కాదు. అది 1,00,000 పైనే ఉన్నారు పబ్లిక్ ఆ రోజు అక్కడ. అంటే సార్ ఇక్కడ సన్న బియ్యం వచ్చిన తర్వాత బియ్యం షాపులు అన్నీ కూడా మూతపడుతున్నాయి అంటున్నారు సార్. మూతపడటం అనేది లేదులే కానీ సార్ కొద్ది సేల్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు కంట్రోల్ నడిస్తే ఇదివరకు నడిచిన దాంట్లో 50% సేల్స్ తగ్గుతాయి. ఇప్పుడు సన్నవి ఇదివరకు కంట్రోల్ బియ్యం అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇవాళ అమ్ముకోవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా కొనటం కొద్దిగా తగ్గుతుంది కదా సార్. అది ఆ విధంగా జరుగుతుంది. ఇంక రేషన్ కార్డు ఉన్నోళ్ళు వరకు దరిదాపుగా బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఆ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్కి 100% గర్వకారణమే సార్. అది మాకైతే గర్వకారణంగా ఉంది. ఊళ్ళో ఒక కార్యకర్తగా చాలా హ్యాపీగా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య పంపిణీ కార్యక్రమంలో అంతా అంటే ప్రజలందరూ మంచిగా ఉన్నారంటారా? 100% సార్. అది 100% సార్. ఇదివరకు రేషన్ బియ్యం చాలా తక్కువ % తీసుకునేది కూడా దరిదాపు ఒక 10% 15% వాడటం జరిగేది దరిదాపు. మిగతా వాళ్ళు మొత్తం అమ్ముకోవటానికో లేదా వాటికో వీటికో వాడేదిలే. కానీ అసలు రేషన్ బియ్యం మీకు కూడా తెలిసే ఉంటుంది. అది అందరికీ అది ఓపెన్ సీక్రెట్. అది మనకు అది తెలియనిది అయితే కాదు. అది ఇవాళ రోజు మీరు మన మఠంపల్లే కాదు, మా కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం మొత్తం ఎంక్వైరీ చేయండి. ఏ డీలర్ కాడైనా సన్న బియ్యం ఇవాళ వస్తున్నాయి అంటే రేపు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది వాంటింగ్ ఉంటే కదా సార్. అది మేము కూడా దీన్ని చూసినది కల్లారా. మన ఇంట్లో బియ్యం ఎట్లనే ఆ రేషన్ బియ్యం అట్లా ఉంటున్నాయి అవి. ఇంకా ముందు ఇప్పుడు ఇంకొకటి పాత బియ్యం ఉన్నప్పుడు స్టాక్ ఉండటం జరిగేది, కొన్ని ముక్క పట్టడం అట్లా కూడా బాగలేవు కొంత రేషన్ బియ్యం. ఇప్పుడు ఎప్పటికొచ్చే అప్పుడు ఫ్రెష్ మన ఇంట్లో ఎట్లా వాడుకుంటాం, ఒక 5-6 నెలల ముందు వాడుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ పరిస్థితి మనకు రేషన్ డీలర్ల కాడ నెంబర్ 1 బియ్యం దొరుకుతున్నాయి. ఓకే సార్. ఇక్కడ ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు తిరస్కరిస్తున్నారు సార్. అది పేదలకు పనిచేయట్లేదు, ఉద్యోగస్తులే పోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే బాగుంది సార్. బస్సు విషయంకి వస్తే నడుస్తున్నాయిలే కానీ కాకపోతే ఇంకా కొన్ని బస్సులు కొద్ది అదనంగా బస్సులు ఉంటే సర్వీసింగ్ కొంచెం బాగుంటుంది సార్. అది మంత్రి గారికి కూడా చెప్పినాం మేము. బస్సులు ఇంకొక 2 ఏర్పాటు చేయండి సార్ మాకని. సరే కిషోర్ అది మాట్లాడదామని చెప్పడం జరిగింది సారు. సరే దాదాపు సార్ మేము రీసెంట్గా మొన్న హైదరాబాద్ పోయినాం. నేను ఆర్టీసీ బస్సే ఎక్కిన. అసలు ఆ రోజు ఆడవాళ్ళు మామూలు హ్యాపీగా లేరు సార్. ఆర్టీసీ బస్సు విషయంలో పనికి పోయే వాళ్ళు కానీ ఒక 10,000 లోపు జీతగాళ్ళు డైలీ వేజ్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఈ బస్సు విషయంలో నెలకు 1,500 2,000 తగ్గుతున్నాయి సార్ వాళ్ళకి. ఇవాళ కరెంటు విషయంలో నెలకు ఒక 1,000 రూపాయలు తగ్గుతున్నాయి. గ్యాస్ విషయంలో నెలకు ఒక 500 తగ్గుతున్నాయి. మరి రెగ్యులర్గా పోయే వాళ్ళకి ఆడవాళ్ళకి దరిదాపు ఏముంటాయి సార్ వాళ్ళకి. ఇంకా కొంతమంది 2 కూతురు కాడికి కొడుకు కాడికి పోయేవాళ్ళు మొత్తం ఆర్టీసీ బస్సులు ఎక్కుతుర్రు. ఇవాళ బ్రహ్మాండంగా దేవాలయాల కాడికి పోయే వాళ్ళు దేవాలయాల కాడికి పోతున్నారు. అన్ని రకాలు ఉపయోగపడుతుంది సార్. ఏ గవర్నమెంట్ అయినా ఏ పథకాలైనా 100% అయితే ఎవరు చేయలేరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఉన్న దాంట్లో అయితే బెటర్గానే చేస్తున్నారు. ఏం సార్ ఈ గవర్నమెంట్ ఉన్న పాత గవర్నమెంట్లో ఉన్నాయన్నీ అప్పుల పాలైన పరిస్థితి. మన ఇంట్లోనే ఇవాళ 1,00,000 రూపాయలు లేకపోతే మనం నడిచే పరిస్థితి లేదు.
మరి లక్షల కోట్ల బాకీల్లో ఉన్నప్పుడు అది మటుకు ఏం నడుస్తుంది సార్? అడిగి తిప్పలు పడుతూనే ఎవరు? మా ఉత్తమ్ కుమార్ గారి సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారంతోని అటో ఇటో పాలకవర్గాన్ని మంచిగా నడిపిస్తున్నారు ఉన్న దాంట్లో. ఓకే సార్, ఇక్కడ అంటే ఈ హుజూర్ నగర్ ప్రజలు మొత్తం కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలా బాగుండేది ఉండే, సీనియర్ నాయకుడు అని చెప్పేసి అంటారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కదా, కొంతకాలం దాకా కూడా పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకటి సార్. ఆ విషయంలో మీరేమంటారు సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మా నియోజకవర్గం మొత్తానికి ఉంది సార్. అది ఆ విషయంలో వాస్తవం మాకు కొంత బాధ ఉన్నది. సార్ ముఖ్యమంత్రి అయితే అంతకంటే మాకు కావాల్సింది అయితే లేదు. కాదు, రానున్న రోజుల్లో సార్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ మటుకు 100% మాకున్నది సార్. అది సార్ ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని తెలుస్తుంది సార్. ఇక్కడ ధరణి విషయంలో చాలామంది భూములు కోల్పోయిన సార్, వాళ్ళకి ఇప్పటికి కూడా గత ప్రభుత్వం న్యాయం చేయలేదు. అవును, మరి మన ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందంటారు సార్? ఇప్పుడు భూభారతి మనం పెట్టినాం, ఇప్పుడు మంత్రులు దరిదాపు క్యాబినెట్ మీటింగ్ మొత్తం జరుగుతుంది. సీరియస్గా ఉంది. రేపటి నుంచి మన భూభారతి ఓపెన్ అవుతుంది. దానివల్ల గతంలో ఉన్న ధరణిలో ఉన్న లోటుపాటులు అన్నీ క్లియర్ చేయడానికే వాళ్ళు మంత్రులు కుస్తీ పట్టిర్రు. వాస్తవంగా సెక్రటరియట్లో దాని గురించి శనాసార్లు మీటింగులు పెట్టడం, శనా రకాలుగా మంత్రి గారు ముఖ్యమంత్రి తాను కూర్చోవటం, ఉత్తమ్ కుమార్ గారు, ఆ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు చాలా అన్ని రకాలుగా రైతులతోని సలహాలు తీసుకొని అన్ని రకాలుగా చేస్తారు. భూభారతి మంచి సక్సెస్ అయింది. ప్రతి పట్టాదారుడికి న్యాయం జరిగిద్దనే నమ్మకం అయితే మాకు పూర్తి స్థాయిలో ఉన్నది సార్. సవరణకి దీంట్లో అవకాశం ఉంది. గతంలో ధరణిలో కొన్ని విషయాలుగా సవరణ చేయడానికి అవకాశం కూడా లేదు. దీంట్లో మనకు అన్ని రకాలుగా సవరణ చేయడానికి అవకాశం ఉంది. ఇబ్బందులు లేకుండా జరుగుతాయి సార్. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా దానికి గతంలో లాగా రాజుల పాలన అయితే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన. ఆ లోటుపాట్లున్నా సవరణ చేసే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి సార్ మా మంత్రివర్గంలో. అది ఓకే సార్, ఇక్కడ రైతు బంధు పడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్. రుణమాఫీ కూడా కాలేదంటున్నారు. 2 లక్షలు దాటిన వాళ్ళకు కూడా కాలేదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు కూడా కాని ప్రజలు రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్, రుణమాఫీ అనేది మామూలు విషయం కాదు, చరిత్రలో ఎవరు చేయలేని విషయం. అది ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో జరిగింది అప్పట్లో. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు సార్, ₹1,00,000 రుణమాఫీ అని చెప్పిండు. 5 ఏళ్ళలో ఎంతమందికి చేసింది సార్? కంప్లీట్గా అయిపోయినా కూడా వడ్డీలు కట్టుకోవడమే సరిపోయింది, కానీ అది అందరూ తెలిసి ఓపెన్ సీక్రెట్. అది మనం దాచిపెట్టింది కాదు, ఇంకోటి కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు, బట్టి గారు కలిసి మామూలు నిర్ణయం కదా తీసుకుంది, సంచలన నిర్ణయం. 20,000 కోట్ల పై ఏటన తీసుకుండ్రు. జరిగిన లోపాలు ఎక్కడ జరుగుతున్నాయంట సార్? కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాలేదు అది రుణమాఫీ. దానివల్ల వచ్చినవడం ప్రశాంతంగా ఉంటుండ్రు, రానివ్వడం కొద్దిగా బజార్లలో అరుస్తున్నారు. అది ఒక్కడే తప్ప రుణమాఫీ 100% అందరికి అయితే ఇప్పుడు దరిదాపు 90% అయిపోయినాయి సార్. అవి రుణమాఫీ ఇంక 2 లక్షల పైబడి కాలేదు. ఒకటి చెప్పట్లేదు సార్, ఉన్నాయన్నీ అప్పుల పాలు చేసిరు రాష్ట్రాన్ని. దాంట్లో అన్ని సవరణలు చేసి చేయడానికి కొద్ది టైం పడుతుంది. దేనికైనా ఖచ్చితంగా రుణమాఫీ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు రైతు బంధు 4 ఎకరాల చిల్లర వరకు పడుతున్నాయి సార్. ఇప్పుడు నాకు 4 ఎకరాల చిల్లర ఉంది, నాకు పడ్డాయి. అందరికీ రైతు బంధు అనేది అందరూ పడుతూనే ఉన్నాయి. కాకపోతే ఇంక 5 ఎకరాల వల్ల కొంతమందికి పట్టడం జరగలే, దానికి కూడా పడతాయి సార్. ఒక్కటే రేపు వానాకాలం సీజన్ నుంచి అందరికీ రైతు బంధు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెట్ అవుతుంది సార్. అది ఆ ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్న ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి? సార్, ఉచితాలంటే గవర్నమెంట్ వాస్తవం పెట్టేది పేద ప్రజలకి ఇబ్బంది వాళ్ళ జీవనోపాధి జరగటానికి కడుతున్నారు సార్ ఉచితాలు. సరే, కొంతమంది ధనికులకు కూడా ఉచితాలు ఉపయోగపడుతుండొచ్చులే, కానీ 90% పేద జనానికి ఉచిత కార్యక్రమాలు, ఈ రేషన్ కానీ, బస్సు కానీ, కరెంటు కానీ. ఇప్పుడు నాకుంది సార్, నాకు 0 బిల్ రావట్లేదు. ఇప్పుడు 0 బిల్లు వచ్చే పేదల వాళ్ళకి నెలకు ఒక ₹1000 వచ్చినట్టు మనకు బెనిఫిట్ జరుగుతున్నట్టే కదా సార్. అది కాకపోతే గవర్నమెంట్కి అనేది అది భారమే, అంతవరకు భారమే. కాకపోతే ఎందుకంటే మనకి పేద ప్రజలకి ఇబ్బంది లేకోకుండా జీవనోపాధి గడపాలంటే ఉచిత పథకాలు అనేది అది తప్పని పరిస్థితి సార్. అది సార్, ఇక్కడ మొత్తం కూడా యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. దాని నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది సార్? నేను రాష్ట్రం మొత్తం గురించి అనేది నేను చెప్పలేనులే, కానీ మా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ కోదాడ వరకు ఉత్తమ్ కుమార్ గారు డ్రగ్స్ విషయంలో బీభత్సంగా సీరియస్గా ఉండటం జరిగింది. 4 సార్లు సపరేట్గా దాని అధికారులను పిలిచి దానికి సంబంధిత అధికారులని, రెవెన్యూ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, డిఎస్పీ గారితో సహా ముందు మాట్లాడటం జరిగింది.
అటువంటి అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి. అవన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో డ్రగ్స్ బీభత్సంగా నడిచినాయి. డ్రగ్స్ కానీ రేషన్ బియ్యం అమ్మకాలు కొనగాలు బీభత్సంగా నడిచినాయి ఆ కాలంలో. అవి దానికి సపరేట్ దళారులనే ఉన్నారు ఆ టైంలో. సార్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు సార్. అవి ఇప్పుడు జమిలీ ఎన్నికలు అని కేంద్రం అంటుంది సార్, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వస్తే ఎలా సార్ ఉంటుంది? జమిలీ ఎలక్షన్లో అవి వచ్చే పరిస్థితి లేదు. అది అనుకోవటానికి నేను 10 ఏళ్ళ నుంచి ఉంటూనే ఉన్నా సార్. అది బీజేపీ గవర్నమెంట్ జమిలింగ్ వస్తున్నాయా సార్? అవి ఆ పరిస్థితులు లేవులే సార్. అది అంటే చర్చలు జరుగుతున్నాయని తెలుసు సార్. సార్ మా గవర్నమెంట్ ఏ ఎలక్షన్లు వచ్చినా ఇవాళ వచ్చినా ఇంకా 4 ఏళ్ళకి వచ్చినా పార్టిసిపేట్ చేయడానికి అయితే ఇబ్బందులు ఉన్న పరిస్థితులు లేవు. సార్ ఇక్కడ మొత్తానికైతే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? రేపు రానున్న అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ కానీ ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని చెప్పడానికి 100 ఉన్నాయి సార్ మన కాడ. ఇవాళ రైతులు ఉన్నారు. రైతు రుణమాఫీ ఏమన్నా కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఇవాళ 1,50,000 2 లక్షల లోపు ఒక్కొక్క కుటుంబంలో రుణమాఫీ అవుతుందంటే అది మామూలు విషయమా సార్? ఇప్పుడు మీ కుటుంబం ఉంది, నీకు ఒక 4 ఎకరాలు ఉంటే 1,50,000 నీకు బాకీ ఉంటే 1,50,000 మాఫీ కావటం అది పాసిబులా సార్? మామూలుగా అది మామూలు కుటుంబాలలో అది మామూలు విషయం కాదు సార్, సంచలన విషయం అది. ఇప్పుడు డైలీ కూలి పోయే వాళ్ళకి ఇప్పుడు కరెంటు మామూలే సార్. నెలకు 1000 రూపాయలు అంటే ఏంటి సార్? కానరాన ఖర్చు తగ్గుతున్నట్టు అది మన పబ్లిక్కి. విద్యలో కానీ వైద్యలో కానీ ఏ విషయంలో మనకి ఇబ్బంది చేయట్లేదు సార్. అది నడుస్తున్న పథకాలను కూడా అదే విధంగా నడిపించడం జరుగుతుంది. కాకపోతే పింఛన్లు అనేవి కొద్దిగా మనం 4,000 అనుకున్నాం, అవి పెరగలేదు. కాదు కొద్ది టైం అయితే పడుతుంది. అది ఇప్పుడు మన కుటుంబంలోనే మనం అన్ని సర్దుబాటు చేసుకోవాలంటే నెలలు పడుతుంది సార్. మరి అది రాష్ట్రం మొత్తం దిద్దుబాటు చేయాలనేది అంత ఈజీ మార్చి కాదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్కి లోకల్ ఎలక్షన్లకు ఓట్లు వేయడానికి అందరూ సుముఖంగా ఉన్నారు సార్. ఇప్పుడు ఇందిరమ్మల విషయం, ఇండ్ల విషయం, ఒక్క ఇల్లు కేసీఆర్ కట్టించిందా సార్ ఎక్కడన్నా? అల్లుడికి ఒకటి, కొడుక్కోటి, మామకోట అన్నాడు. ఎడన్నా జరిగిన ఒక్క విషయం, ఒక్క ఇల్లు ఎక్కడన్నా? ఇయ్యాలైనా మనం ఎస్సీ కాలనీలో కానీ బీసీ వాడల్లో కానీ ఊర్లో ఎక్కడ చూసుకున్నా ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఎక్కడన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండ్లు ఉన్నాయా సార్? అవి ఎన్నో ఒక్కడ కట్టినా కానీ ఇంతవరకు నిరుపయోగంగా ఉన్నాయి. అవి ఉన్న కాడ కూడా కొన్ని ఎక్కడో ఒక్కడ మా మండలంలో ఒక ఏతవాకిళ్ళు కట్టారు, ఇంతవరకు అవి పంపిణీలు లేవు సార్. ఇప్పుడు ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినట్టుంది సార్. ఈ విద్యా వైద్యం ఏ విధంగా సార్ ఇక్కడ? సార్ విద్యా వైద్య విషయంలో వాళ్ళు గవర్నమెంట్ చేయాల్సినవారు చేస్తూనే ఉంది సార్. గతంలో ఉన్న లోటుపాట్లని ప్రతిదాన్ని సవరించడానికి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రిమండలి కానీ ప్రతి విషయంలో రివ్యూ తీసుకుంటూనే ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు సెక్రటరియట్లో 2 రోజులకు ఒకసారి రివ్యూ మీటింగ్లు జరుగుతున్నాయి సార్. గతంలో ఆ పరిస్థితి ఉందా సార్? ఒక మంత్రి గారు నిర్ణయం తీసుకునే పరిస్థితి గత పాలన ఉందా? అది కుటుంబ పాలన. ఇవాళ ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి మంత్రి స్వచ్ఛందంగా పనిచేసే రైటు, ఆ హక్కు అనేది వచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రివ్యూ మీటింగ్లో పాల్గొంటుండు. ఇప్పుడు విద్యలో ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టలేదు సార్ సెక్రటరియట్లో? దాంట్లో సవరణలో ఎటువంటి లోటుపాట్లు ఏ జరిగినా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దరిదాపు 90% అటువంటి వాటి స్కోప్ ఇవ్వట్లేదు సార్ అసలు ఆడ. ఓకే సార్. బీసీ వర్గీకరణ 42% రిజర్వేషన్ ఇంకా రాలేదు, అక్కడే ఆగిపోయింది కేంద్రం. కానీ దీనిపైన మన ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎలాంటి ఫైట్ చేసడం జరుగుతుంది సార్? ఇప్పుడు ఎలక్షన్లు ఆగటానికి కొంత కారణం కూడా బీసీ వర్గీకరణ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అది కూడా వాస్తవంగా సంచలన నిర్ణయమే. దానికి సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీ వర్గీకరణ చేయాలని చేస్తున్నది. ఆ విధంగా దానికి కట్టుబడి ఉన్నారు సార్. పార్టీ అయితే కట్టుబడి ఉన్నది. ఎస్సీ వర్గీకరణ సార్ మందకృష్ణ మాది 30 ఏళ్ళ కదా నెరవేరింది అన్నాడు. మరి సార్ మంది కేసీఆర్ దే ఘనత అంటున్నారు సార్. ఒకటి ఎస్సీ వర్గీకరణ అయినా బీసీ వర్గీకరణ సమన్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం సార్. అది కుటుంబ పాలన చేసే పార్టీలతోనే అది అయ్యే పని కాదు. అది కాదు కొద్ది టైం మంచి చేయాలంటే కొద్ది టైం పట్టేది వాస్తవం. కొద్ది టైం పట్టినా అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే మాకున్నది సార్. అది సార్ కాంగ్రెస్ పార్టీలో యుద్ధం మొదలైంది అంటే ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారని చెప్పేసి ఒక టాక్ వస్తుంది సార్. రాయగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే జానారెడ్డి గారికి ఇస్తున్నారని తెలుస్తుంది. అంటే దీని ద్వారా ఏమన్నా పార్టీ డ్యామేజ్ సార్? నేను రాష్ట్ర స్థాయి రాజకీయాలు డిస్కషన్ చేసేంత పరిస్థితి కాదు కానీ సార్ నాది. ఆ పరిస్థితి లేదు. ఏ ఎమ్మెల్యేలు అలగటం గిలగటం అనేది ఏం లేదు సార్. అది ఎన్ని పుకార్లు ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఎక్కువైపోయిన కాడి నుంచి ఆ పరిస్థితి జరుగుతున్నది.
అంతేగాని ఎమ్మెల్యేలు ఎలగటం ఎమ్మెల్యే ఎలగటం ఏం లేదు సార్. ఒకటి కొంచెం పనులనే కొద్ది లేట్ అవుతున్నాయి ఎక్కడ పట్టిన కొంచెం, ఎందుకంటే గవర్నమెంట్లో ఖజానా లేదు. సరే దానికోసం మంత్రులు ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు ఉన్న వర్కులను అయితే ఆగట్లేదు సార్. ఒకటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రులకు ఏమాత్రం స్వేచ్ఛ ఉంది సార్, ఎమ్మెల్యేలకు కొద్దిగా ఆకుండా అట్లా మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదు. ఆ కుటుంబంలో ఉన్న 3 మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ తప్ప వాళ్ళ ఉన్న మంత్రులు ఎవరన్నా స్వచ్ఛందంగా ఒక శాఖ మంత్రి ఎవరన్నా పనిచేసిన రోజులు ఉన్నాయా సార్ దవాఖానాలు? ఇవాళ వాళ్ళే ఏదో మాటలు మాట్లాడతారు. ఇప్పుడు జనమేం తిక్కల వల్ల ఒక్కళ్ళు చెప్పండి, ఏ మంత్రి అయినా స్వచ్ఛందంగా ఫలానా చేసినవి ఉన్నాయా గతంలో? ఏది ఏ సంతకాలు పెట్టాలన్నా ముఖ్యమంత్రి హరీష్ రావు, కేటీఆర్ తప్ప 4వ పర్సన్ లేడాడ. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మనల్ని గురించి దాన్ని డిస్కషన్ చేయాల్సిన పని కూడా అవసరం కూడా వాళ్ళకి లేదు సార్. ప్రతిపక్షాలు ఏ గాడికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద చల్లాలని చూస్తున్నాయి తప్ప అంతకు మించేది ఏం లేదు అది. ఓకే సార్. మొన్న శంషాబాద్ దగ్గర ఒక మీటింగ్ పెట్టిర్రు. ఇప్పుడు దాన్ని కోఆర్డినేషన్ చేసే విధంగా చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి అనేది అన్ని సవరణ చేయడానికి సర్వ విధాల మంత్రిమండలి కష్టపడుతూనే ఉంది సార్ ఆ విషయంలో. ఓకే సార్. ఉమ్మడి నల్గొండ మొత్తం దొరల పరిపాలన అనేది ప్రతిపక్షాల వాదన, దీనిపైన మీరేమంటారు సార్? ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట జిల్లా ఫస్ట్ నుంచి. అది జానారెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళ హయాంలో మంచిగా నడుస్తుంది పార్టీ. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కువ ఉందంటే అది నల్గొండ జిల్లానే. అంతేగాని దాన్ని ఏదో బురద చల్లాలని దొరల పాలన గడిల పాలన టీఆర్ఎస్ గవర్నమెంట్ సార్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ది కాదు, మా నల్గొండ నాయకులు కాదు అది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో పోతూనే ఉన్నాడు, అన్ని జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు డ్యాములు కానీ పాటు చేస్తూనే ఉన్నాడు. మన కాడేం కాదు కదా సార్ అది. అన్ని జిల్లాలు ఒకే రకంగా చూసుకుంటాను, కానీ నల్గొండ జిల్లా దొరల పాలన అని అంటే దొరల పాలన అన్న పదం అనాల్సింది టీఆర్ఎస్ గవర్నమెంట్ సార్, కాంగ్రెస్ వాళ్ళు కాదు. అది ఆ బురద చల్లాలని చేస్తున్నారు కానీ అంతకు మించి అయితే ఏం లేదు సార్ అది. ఓకే సార్. ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి సార్. ఎన్నికలు అంటే మొత్తం మద్యం మనీతో కూడుకున్న వ్యవహారం సార్. మద్యం లేనిది మనీ లేనిది ఓటేసే పరిస్థితులు లేరు. ఈ చైతన్యం కోసం ఓటర్లలో మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతారు సార్ ఓటర్లలో? సార్ ఇవాళ యూత్ బీభత్సంగా పెరిగింది, గతంలో ఉన్న పరిస్థితులు లేవు. సరే కొన్ని ఖర్చులు అనేవి ఎవరికైనా తప్పేవి కావు, చేసేవి కావు అయ్యి. గతం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నంత మందు పాలన అనేది ఇప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో రాదు సార్. జనాలు అయితే కాంగ్రెస్ పార్టీకి నిలబడే సర్పంచ్ లోకల్ ఎలక్షన్లో కాంగ్రెస్పై ఎవరు నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ తరఫున సహకరించడానికి ప్రతి ఊర్లో కార్యకర్తలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఆ ఖర్చు గతంలో ఉన్న ఖర్చులు అయితే ఇప్పుడు కావు సార్, అవి స్వచ్ఛందంగా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మంత్రి గారు గుర్తిస్తే మీరు ఏ పదవి ఆశిస్తున్నారు? సార్ మంత్రి గారు ఏ పదవికి ఇచ్చినా నేను సిద్ధంగానే ఉంటాను సార్. అది అంటే మొత్తానికి అయితే పదవులు చేస్తారు ఏదో ఒకటి సార్. నేను పదవులు చేసినా చేయకపోయినా మంత్రి గారు మా ఎమ్మటున్నాడు, మాకు అది చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు సార్ అది. ఓకే. నేను యూత్ లీడర్కి ఉన్నప్పుడే ఉత్తమ్ కుమార్ గారు నాకు ఫుల్ సహాయ సహకారాలు చేసిండు. సరే మన గురించి సార్కి పూర్తి స్థాయిలో తెలుసు. ఆయన ఉంటే చాలు, మాకు పదవులతో కూడా పని లేదు సార్. అంటే మీకు అంత భరోసా, అంత నమ్మకం? 100% సార్ అది. అంటే ఎక్కడున్నా పని చేస్తారని? ఖచ్చితంగా సార్. అది శాంతి భద్రతలు ఎట్లున్నాయి సార్ ఇక్కడ? సార్ ఇప్పుడు సార్ చేసిందే మిలిటరీలో, శాంతి భద్రతల విషయంలో ఆయన సపరేట్ కేర్ తీసుకుంటాడు సార్ ఖచ్చితంగా. అది ఇప్పుడు ప్రతి శాఖకి రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు సారు. అది స్టేట్లోనే మామూలు ప్రతి అధికారులను కూడా టాప్ టు బాటం సిఈ గారు కాంచి ఏఈ గారి దాకా కూడా ప్రతి శాఖకు సంబంధించి 2 నెలకో రివ్యూ మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. శాంతి భద్రతలు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖకి ఏడ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఆ సంబంధిత అధికారులతో ఆదేశాలు ఇస్తుండే ఆన్ ద స్పాట్లోనే చేయడం జరుగుతుంది సార్. అది సార్ నిన్నటి సందే మొన్నటి సందే మొత్తం కూడా గ్రామ పర్యటన అన్నారు కదా సార్ ముఖ్యమంత్రి గారు, ప్రతి ఎమ్మెల్యే ప్రజలలో ఉండాలి. ఓకే. ఇక్కడ ఎన్ని గ్రామాలు పర్యటించింది మంత్రి గారు? సార్ మంత్రి గారు చేసినట్టు ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయలేరు సార్. అది ఆయన వచ్చిందంటే దరిదాపుకు 2-3 మండలాలు తిరుగుతాడు, ఎప్పుడు వచ్చినా టైం టు టైం తిరుగుతాడు. ఇంకా ఆ విషయంలో మనం ఉత్తమ్ కుమార్ గారిని మించిన మనిషి కూడా ఎమ్మెల్యే గారు కూడా దొరకడు.
అంటే కార్యకర్తలకు 100% సార్. అది ఓపెన్ సీక్రెట్. అది ఇవాళ ఆయన వాసంగి అర్ధరేత్రి ఏం అనుకుంటుండో కానీ అప్పటి వరకు జనంలోనే తిరుగుతుంది సార్ ఎక్కువ. మా హుజునార్ కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్ర నలుమూలలు తిరుగుతుండు ఇవాళ. ఇప్పుడు దాన్ని చూసి కూడా కొంతమంది పుకార్లు చేస్తారు, నేను హెలికాప్టర్ ఎక్కువ వాడతాను. పని చేసేవాడు వాడాలి సార్. మా టైం సెట్ కాకపోతే ఎట్లా చేస్తాడు సార్ సార్ కూడా? ఇప్పుడు రోజుకు 4 జిల్లాలు తిరగాలంటే అది మామూలుగా అవుతుందా సార్ ఆ పరిస్థితి? వాళ్ళకి చేయటం చేతగాలే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి. దాని మీద కూడా ఉత్తమ్ కుమార్ గారు హెలికాప్టర్ తిరుగుతుండు, పైసలు వేస్ట్ చేస్తున్నా అంటాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన వేస్ట్ ఏం సార్? ఆడ కాళేశ్వరం లక్షల కోట్లు వేస్ట్ చేశారు. ఏమన్నా నిరుపయోగం ఉంది ఇవాళ ఆడ? ఇక్కడికి కూడా వచ్చినాయి కదా సార్ నీళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి అన్నారు సార్. కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి హరీష్ రావు చెప్పిండు కదా సార్. ఇంకా అందరం తాగుతూనే ఉన్నాం సార్ వచ్చే కాళేశ్వరం నీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.